మరియు గ్రంథాలయ చైర్మన్ అందరికీ, వేదిక పేరున్న అతిరథ మహారథులందరికీ నా యొక్క నమస్కారములు. మరియు వేదిక ముందున్నటువంటి నా కాంగ్రెస్ టైగర్స్ అందరికీ నా యొక్క వందనాలు. నేను 23 డివిజన్ సీతారాంపూర్ నుండి పోయినసారి ప్రభుత్వం లేనప్పుడే చాలా మంది జంకించిరు, భయపడ్డారు, టికెట్ ఇస్తే కూడా నిలబడకుండా పారిపోయిన ఉన్నారు. ఆ టైంలో నేను నా కాంగ్రెస్ జెండాను నెత్తి మీద ఎత్తుకొని నేను పోరాడుతూ ఉంటే నన్ను హేళన చేసిరు, నవ్విరు, పోయే పాటలు పట్టుకొని ఎందుకు ఎడుతున్నారు అని అన్నారు. అలాంటి వాళ్ళే మళ్ళీ ముందొచ్చి నిలబడుతుంది. నేనేమంటున్నా, రాజకీయం అంటే డబ్బు లేని రాజకీయం లేదు. బట్ మన ఖానాపూర్లో ఉన్నటువంటి మన ఎడమ బుజ్జ లాంటి వాళ్ళు కూడా మన కరీంనగర్లో ఉన్నారు. మన జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎడమ బుజ్జ లాంటి వాళ్ళు గుర్తించే పార్టీ నా కాంగ్రెస్ పార్టీ అని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేవలం మనం పేదవాళ్ళని మనం పక్కకు పెట్టద్దు. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు ఉంటుంది. మరి ఆ రోజు ఎదుగడ మాత్రం డబ్బు అనేది స్టార్ట్ చేసింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం. బట్ మన ప్రభుత్వం అనేది కేవలం పేదల ప్రభుత్వం. మన ఇందిరమ్మ పాలన నడుస్తుంది. నా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 ఏళ్ల మున్సిపల్ చరిత్రలో, 20 ఏళ్ల కార్పొరేషన్ చరిత్రలో ఒక రజకుడు ఇప్పటి వరకు కూడా, చాకలి వాడు ఇప్పటి వరకు బల్దేలు అడిగట్టలేదు. కావున నాకు దయచేసి మంత్రులు నన్ను గుర్తించి నాకు ఈ పార్టీతో సాధ్యమైందని పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నేను 1999లో నాకు ఓటాకు వస్తే అప్పటి నుండి 20 ఏళ్ళు వస్తుంది నేను ఈ పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాను. ఎంతో మంది నన్ను హేళన చేసి నన్ను ఇబ్బంది పెట్టిరు. అక్కడ సీతారాంపూర్ అంటే కరుడు పెట్టినటువంటి టిఆర్ఎస్. అలాంటి ఏరియాలలో ఒక్కరిని పిచ్చోన్ లెక్క ఇంటింటికి తిరిగి దండాలు పెట్టుకున్నా. కావున నన్ను గుర్తించి నాకు టికెట్ కోసం నాగేశ్వరరావు సార్ గారు, మరి పొన్నం ప్రభాకర్ అందరూ నన్ను గుర్తించాలి. ఇప్పటి వాళ్ళకి 60 ఏళ్ల చరిత్రలో బల్దేలో రజకుడు అడిగట్లే నాకు అవకాశం ఇప్పించండి అని కోరుకుంటున్నాను.